శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం 26వ భాగం 21-4-20. అరిస్టాటిల్, షేక్స్పియర్ ఈ ఇద్దరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి చెందిన గ్రీకు తత్వవేత్త, ప్రసిద్ధ విమర్శకుడు అయిన అరిస్టాటిల్ విషాదాంతాన్ని గురించి ఇలా అన్నారు: జాలిని, భయాన్ని కలిగి ప్రేక్షకుని హృదయ క్షాళితం చేస్తూ సౌందర్య స్ఫోరకం, సంపూర్ణం, గంభీరం, నియమిత సమయ ప్రదర్శితమయ ఒక సంపూర్ణ నటనా విశేషమయ విషాదం. ఈ నిర్వచనంలో సంపూర్ణ నటనా విశేషం అనే ఒక్క భాగాన్ని షేక్స్పియర్ తన విషాదాంతాలు అమలు పరిచారు. నాయకుడిలోని ఒకానొక బలహీనత కారణంగా విషాదం ఆవిర్భవిస్తుంది అనడంలో ధార్మిక విజయ్, పొయటిక్ జస్టిస్ పట్ల ఉదాసీనంగా ఉండటంలో, నైతిక క్రమాన్ని గుర్తించడంలో అరిస్టాటిల్ పద్ధతి షేక్స్పియర్ అనుసరించి. షేక్స్పియర్ నాటకాలు అరిస్టాటిల్ చెప్పిన దానికి భిన్నం. నటనతో పాటు నాయకుడి కూడా ప్రాముఖ్యత ఉంది. నటన బాహిరమైందే కాదు, అంతరంగం కూడా నటనకు రంగస్థలం. అరిస్టాటిల్ చెప్పిన మార్గానికి అనుగుణంగా షేక్స్పియర్ విషాద పాత్రలను ఎల్లవేళలా గంభీరంగా ఉండవు. హ్యామ్లెట్, క్లియోపాత్రలాగా మరణం వంటి విషాదకరం అరిస్టాటిల్ నియమితం చెయ్యరు. కానీ షేక్స్పియర్ విషాదాంత నాటకం మరణంతో సమాప్తి చెందినవి. విషాదాంతాల వల్ల ప్రేక్షకుల మనస్తత్వం ఉండే ప్రమాదమైనటువంటి ప్రమాదభరితమైన ఆవేశాలు బయటకు అన్నాడు అరిస్టాటిల్. కానీ షేక్స్పియర్ నాటకాల్లో అలా జరగల. ఆవేశాలు పెరిగాయి. లూకాస్ చెప్పినట్టు షేక్స్పియర్ విషాదాంత మానసిక వైద్యశాలలు కావు. ఆయన నాటకాలు జాలి కానీ భయం కానీ ప్రేక్షకుల్లో కలిగిస్తాయి. ఒక్కొక్కప్పుడు ఏమీ కలిగించవు, మరొకప్పుడు ఇంకా అనేకమైన ఉద్వేగాలు. అవి ప్రేక్షకుల్లో ఉండే ఆవేశాలను పోగొట్టి అతన్ని నిశ్చేతనంగా చేయి. వీధుమిక్కి కొత్త విద్వేగాలు ప్రేక్షకుడి ఉత్సాహంలో పైకి లేవని అరిస్టాటిల్ ప్రతిపాదించి సమన్వయత్రయం అంతా 3 యూనిటీస్: యూనిటీ ఆఫ్ టైమ్, యూనిటీ ఆఫ్ ప్లేస్, యూనిటీ ఆఫ్ యాక్షన్ షేక్స్పియర్ పాటించాలి. షేక్స్పియర్ నాయకుడు నాటకం పరిసమాప్తి అయ్యేసరి జగత్ సత్యాన్ని గ్రహించి ఉన్నతులు రసభావాలను సమన్వయతను సాధించి ఆంగ్ల విషాదాంత రూపక స్రష్టయ్య షేక్స్పియర్ గురించి హ్యాజిలెట్ ఒక మాట అన్నాడు: మానవ జాతి ఆశలు ఎంత ఎత్తు విహరిస్తాయో అంత ఎత్తుకి ఎగిరి తిరిగి మనిషి ఉదయం లోతులు ఎంతవరకు ఉంటాయో అంత లోతులకి వెళ్ళి ఆ నిమ్నోన్నతాన్ని అతి సమర్థంగా అందించాడు షేక్స్పియర్ తన విషాదాంత నాటకం. ఆయన గురించి ఇంతకంటే చెప్పేది ఏంటి? ఇంతకంటే ఏమైనా చెప్తే ఆయన రచనలో మన నీటిని మనం చూసుకున్నట్లు అవుతుంది. చారిత్రక సత్యాలతో ఘనీభవించి ఉండే చారిత్రక నాటకాన్ని కళాఖండాలుగా మలచడం చాలా దుర్ఘటమైన పని. అయినా కింగ్ జాన్ వంటి హెన్రీ VIII వరకు ఇంగ్లాండ్ని పాలించిన 7 రాజుల చరిత్రలు తీసుకు వాటిని మొత్తం 10 నాటకాలుగా ప్రతిదాని అందమైన రూపకంగా అందించారు. ప్రమోదాంతాల్లో అయితే అందం కోసం సౌష్ఠవ సిమెట్రీని ఉపయోగించాడు. కానీ చారిత్రకాల్లో అది కుదరదు. ఈ నాటకాన్ని రచించడంలో దేశభక్తి, కళాభిజ్ఞతలతో పాటు ప్రబోధాత్మక దృష్టి కూడా షేక్స్పియర్కి ఉన్నట్టు ఆయన రిచర్డ్ II నాటకాన్ని
మార్లో వ్రాసిన ఎడ్వర్డ్ సెకండ్తో పోల్చి చూస్తే తెలుస్తుంది. సామర్థ్యం, వివేకం, శీల సంపద, పరిపాలన దక్షత ఇవన్నీ ఉన్న రాజు కనుక దేశాన్ని పాలిస్తూ ఉంటే అప్పుడు ప్రజలకు విదేశీ దండయాత్రల భీతి, అంతర్యుద్ధ భయం నిశ్చింతగా జీవిస్తారు. అలా కాకుండా రాజు బలహీనుడైతే దేశంలో స్వార్థపర శక్తులు పెరిగి అరాజకం ప్రబలు. అలాంటి పరిస్థితిలో రాజు నిరంకుశుడయ్యే ప్రమాదం. రిచర్డ్ III లాగా లేదా ఎవరో ఒకప్పుడు రాజును తలగి సింహాసనం ఆక్రమిస్తారు. హెన్రీ IV ఈ పరమ సత్యాన్ని చాటుతూ ఆదర్శవంతుడైన రాజు ఇలా ఉండాలి అని చాటి చెబుతూ బహుశా హెన్రీ V షేక్స్పియర్ సృష్టించేవాడు. దయార్ద్ర హృదయుడు, సమర్థుడు, వివేకి అయిన హెన్రీ V ఆదర్శమూర్తి అయిన పాలకు యవ్వనంలో బాధ్యతారహితంగా ప్రవర్తించిన రాజ్యానికి వచ్చాక దేశానికి లేక దేశ ప్రజలకు మొత్తం జాతికంత ఎంతో బాధ్యత వహిస్తూ పరిపాలన సాగించి హెన్రీ V మహోన్నత భావాలను ఉద్భవించిన షేక్స్పియర్ మానసపు ప్రబోధం దృష్ట్యా హెన్రీ V ముఖ్యమైంది. హెన్రీ IV 2 భాగాలు ఈ నాటకాన్ని పూర్వరంగంగా ఉపయోగిస్తాయని హెన్రీ VI 3 భాగాలు, కింగ్ జాన్, రిచర్డ్ II, రిచర్డ్ III, హెన్రీ VIII నాటకాలు మొత్తం 7 తారతమ్య నిరూపణ పనికొస్తాయని కొందరు విమర్శకుల అభిప్రాయం. ఈ చారిత్రక నాటకాలు 10 ప్రమోదాంత నాటకాలకు, విషాదాంత నాటకాల మధ్య వారధిన ఆలోచనా శక్తిని అధికం చేసుకోవటానికి, సమగ్ర దృష్టిని అలవాటు చేసుకోవటానికి షేక్స్పియర్ ప్రయోగాలుగా వీటిని వాడుతుంది. రాజుల జీవితాలు, వాడు చేసిన యుద్ధాలు, పాలన సంబంధించిన కథలు ఇవేవి సామాన్య ప్రజలు రుచించవు. వాటి పట్ల మామూలు మనిషి ఆసక్తి ఉండదు. అందువల్ల సామాజికుల ఆకర్షణ కలిగించటానికి ఆయా రాజుల వ్యక్తిగత జీవితాలను కూడా వాళ్ళ రాజకీయ జీవితాలతో ముడిపెట్టి చిత్రించారు. చారిత్రకాలలో రిచర్డ్ II విషాదాంతాల్లో రోమియో జూలియట్ లాంటి వివరణ తక్కువతో కవితామయంగా చురుగ్గా సాగిపోయింది. రిచర్డ్ IIలోనే కాదు, తొలి చారిత్రక నాటకాలన్నింటిలో షేక్స్పియర్ తటపటాయింపు కలిపి పాత్ర ఆవిష్కరణలు, పాత్రకి సంబంధించిన కృత్యాలు వర్ణించడంలో ఆయన సంయమనమే పాటించారు. తర్వాత చారిత్రక నాటకాల్లో ఆయన విజృంభించారు. విశృంఖలంగా రాసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యమైన సంవిధాన చిత్ర చారిత్రక నాటకాల్లో ఒకదానికొకటి పరస్పరం సంబంధం లేని సంఘటనల్లో జరుగుతాయి. వాటి అన్నింటిలో సమన్వయత సాధిస్తేనే కానీ దానికి కావ్య రూపం రాదు. తన చారిత్రక రూపకాలని కావ్య ఖండికలుగా మలచడంలో షేక్స్పియర్ 100కి 100 కృతకృత్యుడు. ఆయన వ్రాసిన ప్రతి చారిత్రక రూపకాన్ని రాజు కేంద్రుడు. అతని చుట్టూ ఓ పరిధిలో సంఘటనలు పేర్చడం, వాటిని ఒక సమన్వయం తీసుకురావడం ఆయన రచనా విధానానికి మూల సూత్రం. అయితే ఈ చతురత ఉపయోగించి అన్ని చారిత్రక రూపకాలు విజయం సాధించిన హెన్రీ VIII నాటకం సాధించలేమని షేక్స్పియర్కి తెలుసు. ఎందుకంటే అప్పటి హెన్రీ VIII పరిపాలన కళ్ళారా చూసిన వ్యక్తులు ఇంకా కొంతవారు బతికేవారు. వాళ్ళు హెన్రీ VIII నాటకం చూసి అతని సంఘటన సమన్వయ చతురతని గమనిస్తే ప్రమాదం ఏమిటంటే ఇదంతా వాస్తవానికి విరుద్ధమని, కృతకమని అభిక్షేపణ జాగ్రత్త. అందుకే హెన్రీ VIIIని చూసిన వాడు చాలామంది గతించేదాకా మిగిలిన వాడు ఆ రాజుకు సంబంధించిన వివరాలు మర్చిపోయేదాకా ఆగి చివరగా నాటకం రాశాడు షేక్స్పియర్. చారిత్రక నాటకాలన్నింటిలో దగద్ధగాయమానంగా వెలిగే పాత్ర ఫాల్స్టాఫ్.
నూరు రూపంలో మారు రూపంలో చిదానందమూర్తిగా వచ్చి హేమలెట్ అని కొందరు విమర్శ ఆ పాత్రని ఆకాశానికి పొగుతారు కానీ ఆ పొగడ్తలో లేదు. షేక్స్పియర్ కాలం నుంచి వెలువడ్డ హాస్యమూర్తులు అన్నింటిలో మూర్తిమంతమైన ఫాల్ స్టాప్ గడిచిన అధ్యాయాలు చెప్పారు. ఒక రకంగా చూస్తే ఈ లోకాన్ని ఎలా జయించాలి అనే ప్రశ్నకి ఆధ్యాత్మిక స్థాయిలో షేక్స్పియర్ ఇలా సమాధానం చెప్పాడా అని అనిపిస్తుంది. ఆయన చారిత్రక రూపకాలను పరిశీలించి బహుశా చివరిది అయ్యుండొచ్చు శైలి, షేక్స్పియర్ శైలి గురించి రేపు